చాలా రుచిగా ఎవరైనా ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే చికెన్ కర్రీ అద్భుతంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ముందుగా మూకుల్లో ఆయిల్ పోసుకొని చెక్క లవంగ మొగ్గలు వేసుకొని, అలాగే ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి గ్రైండ్ చేసి పచ్చిమిర్చితో ఆ పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. అలా వేగుతున్నప్పుడు కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం కొద్దిగా పసుపు, మసాలా, అలాగే జీలకర్ర పొడి, 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 2 స్పూన్లు కారం వేసి చికెన్ మసాలా కూడా వేసి బాగా వేయించుకొని, ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చికెన్ని అందులో వేసి స్లోగా మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కాసేపు వేయించి కొద్దిగా కరివేపాకు కూడా వేసి అలాగా చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చి పోయి ఆయిల్ తేరే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా వాటర్ వేసి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా వాటర్ వచ్చే వరకు గ్రేవీలా ఉడికించుకుంటే మనకి ఎంతో సులువైన చికెన్ కర్రీ రెడీ.